మన అధికారులకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇక్కడ విచ్చేసిన ప్రజలు, పిల్లలు, పెద్దలందరికీ ధన్యవాదములు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది ప్రజా సమస్యల కోసం. ప్రజా సమస్యలని అధికారుల దగ్గర తీసుకెళ్తే అధికారులు నిశ్చితంగా పరిశీలించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి సోమవారం మండల ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్రతి సోమవారం గ్రీవెన్స్ ప్రజా సమస్య పరిష్కార వేదిక అని చెప్పి ప్రతి సోమవారం ఉంటుంది. తద్వారా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, ముఖ్యంగా ఎస్టీ, ట్రైబల్స్, షెడ్యూల్ ట్రైబల్స్, ఇరుకుల కులానికి చెందిన వారు ఎవరైనా సరే, ఒక డెత్, ఒక తండ్రి చనిపోతే కొడుకు దాని డెత్ సర్టిఫికేట్ తీసుకురాలేక ఎన్నో బాధపడుతున్నాడు. ఇక్కడ కోటిపల్లి గ్రామంలో తండ్రి చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కూడా డెత్ సర్టిఫికేట్ రాలేదు. కొంతమందికి పుట్టి పెరిగి ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి 30 ఏళ్ళైనా ఆధారపడలేదు. దాదాపుగా 55-65 సంవత్సరాలు వచ్చిన పెద్దలకు ఇప్పుడు కూడా స్థిర నివాసం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఇక్కడ ప్రజలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యలకు ఈరోజు మన అధికారులు ఒక ప్రత్యేక గ్రీవెన్స్ మన అవకాశాలను మనం మెరుగుపరుచుకుందాం. ఎందుకంటే ఈరోజు ఒక తండ్రి చనిపోతే కొడుకు పడే బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ కొడుకు పడే బాధలో 3 రోజుల్లోపు లేదా 4 రోజుల్లోపు డెత్ కన్ఫర్మేషన్ కోసం పంచాయతీ కన్ఫర్మేషన్ చేయాలి. అలా చేయలేకపోయాడు. 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ డెత్ సర్టిఫికేట్ లేదు. డెత్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రేషన్ రావడం లేదు. వాళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉంటే ఆ లావాదేవీలు పూర్తి అవ్వడం లేదు. ఎన్నో ఇబ్బందులు, వాళ్ళ అమ్మగారికి పెన్షన్ కూడా రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అయింది. ఇప్పుడు కూడా పంచాయతీకి వెళ్తే అధికారులు రేపురా ఎల్లుండిరా అని పట్టించుకోకుండా వాళ్ళు తిప్పే పరిస్థితి. ఇలా కాదు, ప్రత్యేకమైన గ్రీవెన్స్ సదస్సులు ఉంటాయి. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ప్రతి సోమవారం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఎటువంటి మీరు ఇబ్బంది పడుతున్నారో, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు గురించి, ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు గురించి, మరెన్నో సమస్యలు, మీ ఇల్లు లేకపోతే స్థలాల గురించి ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్లోకి వచ్చి మీ సమస్యలను ఒక తెల్ల పేపర్, వైట్ పేపర్పై మీరు ఆ సమస్యలను వేసి మీ సమస్యలు ఏదైతే ఉందో దరఖాస్తులు అధికారి గారికి ఇస్తే అధికారి గారు నిశ్చితంగా పరిశీలించి ఆ సమస్యకు ఎటువంటి పరిష్కారం తీసుకోవాలో మన మండల అధికారి గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళు ఆదేశాలు ఇస్తారు. కింద స్థాయి అధికారి నుంచి పై అధికారి వరకు వీళ్ళు తెలియపరుస్తారు. మనం అనేది ఇంటి దగ్గర నుండి వచ్చి సోమవారం ప్రతి గ్రీవెన్స్లో అర్జీలు పెట్టుకోవాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటే జరగదు. మన పనులను మనం నిశ్చితంగా మనం ఆలోచించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పెద్దల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, ఎవరి భవిష్యత్తు కోసం కాదండి, మన భవిష్యత్తు కోసం మనం ప్రతి సోమవారం రావాలి. అర్జీలు ఏమంటే అర్జీలు పెట్టుకోవాలి. సమస్యలు ఏమంటే అధికారులు చెప్పుకోవాలి. మన సమస్యలను మనమే సాధించుకోవాలి. దానిలో భాగంగా మీకేమైనా సమాచారం కావాలనుకుంటే సమాచార హక్కు చట్టం 2005 ప్రచార సంస్థ ద్వారా మేము అందుబాటులో ఉన్నాం. మన దేవరపల్లి శంకరరావు గారు ఏపీ ఆదివాసీ హక్కుల సేవా సంఘం నుంచి ఆయన సేవలు అందిస్తున్నారు. ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తున్నారు. మన మండల ఎంపీడీఓ గారు మరి అధికారి అంటే అధికారిని చలాయించేవాళ్ళు కాదని, అధికారి అంటే ప్రజలకు సేవ చేసేవాళ్ళు అని చెప్పి ఈ విధంగా ఈరోజు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి మన ముందుకు వచ్చి ఆ మాటను వాళ్ళు నిజం చేశారు. దానికి మనం వాళ్ళకి ఒకసారి సపోర్ట్ కొడతాం. దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మీ సమస్యలను మీరే పోరాడండి. మీ సమస్యలు పోరాడి మీరు సాధించుకోండి. జనస్థలమైనా, రేషన్ కార్డు అయినా, ఆధార్ కార్డు అయినా, ఏ సమస్య అయినా మీరు పోరాడి మీరు సాధించుకోండి. థ్యాంక్ యూ అండి. ఆధార్ కార్డు లేని వాళ్ళు మాత్రం ఒక లిస్ట్ ఇవ్వండి. ఎవరు వెళ్ళొద్దు. పేడా ఇక్కడ కొట్టేస్తాం. ఆంచార్య